శ్రీకాకుళం జిల్లాలో డయేరియా అదుపులోకి వస్తోంది. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో వైద్య సేవలు కొనసాగుతాయి. డయేరియాతో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించి వారి కూటమి తరపున భరోసా ఇచ్చారు. ప్రస్తుతం డయేరియాకు సంబంధించి ఇంకా 102 యాక్టివ్ కేసులు ఉన్నట్లు, వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. డయేరియాకు కారణంగా చెబుతున్న వాటర్ను కూడా ఎప్పటికప్పుడు చెక్ చేయిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం శ్రీకాకుళం కార్పొరేషన్ లో గత 4 రోజులుగా డయేరియా అవుట్ బ్రేక్ జరిగిన తర్వాత ప్రభుత్వం ముమ్మరంగా కార్యక్రమాలు చర్యలు అన్ని కూడా చేపట్టి దీని తాలూకా ఈ ఇష్యూని ఎంత తొందరగా సద్దుమణుగు చేయడానికి ఏ చర్యలు చేపట్టాలో అన్ని కూడా ఇమీడియట్గా బాధ్యతతో ప్రభుత్వం వెంటనే ఇమీడియట్గా ప్రొయాక్టివ్గా రియాక్ట్ అయ్యే అన్ని కార్యక్రమాలు కూడా చేసింది. అందులోనే భాగంగా ఈరోజు ప్రత్యేకంగా నేను కూడా దీని మీద వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి, అలాగే ఈ సందర్భంలోనే చనిపోయినటువంటి సురేష్ వాళ్ళ కుటుంబానికి పరామర్శించడానికి కూడా నేను ప్రత్యేకంగా రావడం జరిగింది. కుటుంబ సభ్యులతో కలిశాను, వాళ్ళ పిల్లలతో కూడా కలిసి భరోసా చంద్రబాబు నాయుడు గారి తరఫున అలాగే కూటమి ప్రభుత్వం తరఫున కూడా వాళ్ళకి ఇచ్చాం. ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఆదుకొని వాళ్ళకి భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి మా వంతు సహకారం అన్ని కూడా అందిస్తాం. అలాగే ఈరోజు ఒక్కసారి మనం ఈ అవుట్ బ్రేక్ తాలూకా సిచ్యువేషన్ మనం చూసుకుంటే ప్రస్తుతానికి చాలా వరకు కూడా సద్దుమణుగు అయింది. ఇప్పటికీ మనకున్నటువంటి హాస్పిటల్స్లో జెమ్స్ కానీ, కిమ్స్ కానీ, రిమ్స్ కానీ, జీజీహెచ్లో సుమారు 102 కేసెస్ ఇప్పటి వరకు కూడా ఉన్నాయి. ఓవరాల్గా ఒక 124 కేసెస్ ఉంటే అందులో 22 వరకు కూడా మరి డిశ్చార్జ్ అవ్వడం కూడా అందులో జరిగింది. సో ప్రస్తుతానికి 102 కేసెస్, అందులో ముఖ్యంగా ఒక 4 వార్డుల్లో ఉన్నటువంటి ఏరియాలు, అంటే సుమారు 4800 మెంబర్స్ ఉండేటటువంటి ఈ 4 ఏరియాల్లోనే అత్యధికంగా ఈ యొక్క అవుట్ బ్రేక్ని మనం చూస్తున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అవ్వండి. ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇప్పించి అన్ని టెస్టులు కూడా చేయించి మీకు ఏ ప్రాబ్లం లేని విధంగా చూసుకొని మీకు పంపించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని మళ్ళీ ప్రజలకందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇక వాటర్ సమస్య అన్నటువంటి విధంగా ఏదైతే ఒక కారణం ఉందో దానికి సంబంధించి శాంపిల్స్ అన్నీ కూడా తరోగా చెక్ చేస్తున్నాం.